చూడలేవా ఈ ఎంఎస్ బాబుని? నేను చెప్తున్నాను, ఇక్కడే ప్యానెల్లో ఉన్నటువంటి మన మురళి గారు చెప్తున్నాను, మీరు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు మురళి గారు. ఇటువంటి ఎంఎస్ బాబుని సమర్థించడం కాదు, ఇటువంటి పెంపుడు కుక్కలని తరిమి కొట్టాలని మీరు పిలిపివ్వాలి. పెద్దిరెడ్డి దగ్గర కుక్కలాగా పనిచేసినటువంటి ఎంఎస్ బాబుకు ఈ రోజు సీట్ వేయడంలో ఒక్క రకంగా మీరు విమర్శించండి కానీ కొంచెం తీవ్రమైనటువంటి అవమానం. చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి తీవ్రమైనటువంటి అవమానం, చెప్పరాని ఘోరం. పెద్దిరెడ్డి దీనికి సమాధానం చెప్పుకోవాలి. తల ఎక్కడ మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారినేమో గారు అంటున్నారు, ఎంఎస్ బాబునేమో కుక్క యాదవా అంటున్నారు. సారీ, నేను మళ్ళీ రిపీట్ చేయకూడదు కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అంటే ఆయన కూడా అనమని కాదండి. ఇక్కడ విమర్శించండి, బాబు గారిని కూడా విమర్శించండి, నేను వద్దను కానీ. ఎంఎస్ బాబుని ఎందుకు ఆ విధంగా అంటున్నానంటే, ఈ రోజు పెగిలిన నోరు 4 గంటల సంస్కృతి మూగపోయిందా? ఎవరు నీ నోటికి తాళం వేశారు? ఏం పెట్టుకున్నావు ఇన్ని రోజులు నీ నోట్లో? ఎందుకు నువ్వు మాట్లాడలేదు? చిత్తూరు జిల్లాలోని అనేక దాఖలాలు జరిగాయి. మద్యము సంబంధించిన విషయంలో ప్రశ్నించినటువంటి ఒక వ్యక్తి రాత్రి శవమై తేలిపోతే నువ్వు మాట్లాడేవా? డాక్టర్ అనితారాణి గారి గురించి అంత అవమానాలు చేస్తే నువ్వు మాట్లాడేవా? జడ్జి రామకృష్ణ పైన, కుటుంబంపై జరిగిన దాడుల పైన గురించి నువ్వు మాట్లాడావా? మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతారా మీరు? దళితులపై జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులపైన ప్రెస్ మీట్లు పెట్టి నాలుక కోరేస్తాం, తల తీసేస్తాం అంటూ మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులు, ఇదే చెప్తున్నా. మేరుగ నాగార్జున ఏమన్నాడు? ఒక మంత్రిగా ఉండి ఏమన్నాడు దళితులపై జరిగినటువంటి దాడులపై గురించి? తానేటి వనిత గారు ఏమన్నారు? సుచరిత గారు ఏమన్నారు? ఈ వైసీపీలో ఉన్నటువంటి దళిత లీడర్లందరూ కూడా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలను నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ రోజు దళిత ఎమ్మెల్యేలను, ఎంపీలను బలిపస్తులు చేస్తున్నారని మేము మాట్లాడవలసి వచ్చినప్పుడు మీరు చేసిన మంచి పని ఒకటి చెప్పండి, మిమ్మల్ని సమర్థిస్తాం. ఒక్కటి చెప్పండి, ఏ విషయంలో మీరు స్పందించారు? మీరు స్పందించారా? భౌతిక దాడులు జరిగినప్పుడు స్పందించారా? శిరో మండలాలు జరిగినప్పుడు స్పందించారా? ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కిరణ్ ను కొట్టి చంపినప్పుడు మీరు స్పందించారా? డాక్టర్ సుధాకర్ అంత ఘోరంగా, హీనంగా రోడ్లపై ఈడ్చుకుంటూ, తన్నుకుంటూ, లాక్కుంటూ వెళ్ళి అతని మరణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు విమర్శించారా? ఏ పని చేశారని ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులను మేము సమర్థించాలి. ఇదే మాట అడుగుతున్నాం. రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. వచ్చినప్పుడు కూడా నేను ఒకటే అడుగుతున్నాను, పూతలపట్టి ఎమ్మెల్యేగా మా సోదరుడు మురళి గారు ఉంటారు. మురళి గారు ఒకటే చెప్పండి, దళితుల పక్షాన మనము పోరాడడం కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను పొందుపరిచాడు. సామాజికంగా న్యాయం జరగాలి, రాజకీయంగా న్యాయం జరగాలి, ఆర్థికంగా న్యాయం జరగాలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని పూతలపట్టు ఎమ్మెల్యే బాబు గారు మిమ్మల్ని తల నరుకుతా అని అన్నాడా? ఒక్కసారి రిపీట్ చేస్తాను, నా దగ్గర అన్ని అన్నుడే. నేను మళ్ళీ అతనికి ప్రతి సవాల్ ఇస్తున్నాను. పూతలపట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరకు వచ్చి నేను అడగడానికి కాదండి, నేను అడగడానికి ఒక కారణం ఉంది. అన్నాడా అలాగా? ఉన్నాడు, ఆన్ రికార్డు ఉంది, మీకు కావాలంటే వీడియో. రైట్, అవసరం లేదు. ఎందుకు అడిగాను అంటే కొలికపూడి శ్రీనివాసరావు గారు రామ్ గోపాల్ వర్మ గారిని అన్నారని ఆయన కంప్లైంట్ ఇవ్వగానే సిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. రేపు ఆయన విచారణకు రమ్మన్నారు, ఆయన విచారణ అటెండ్ అవుతున్నాడు, అది వేరే విషయం. కానీ మరి దీన్ని ఇంత సీరియస్ గా తీసుకున్న వాళ్ళు మరి మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇస్తే ఎక్కడ పెట్టి ఎక్కడ మర్చి పెట్టుకోమన్నాడు వాడు, ఆ సిఐ గారు ఆ రోజుల్లో. అది కాదండి వెంకటకృష్ణ గారు, ఎంత అమాయకంగా అడుగుతున్నారండి. మా కంప్లైంట్ ఎక్కడుంటాయో మీకు తెలియదా? మేమిచ్చే కేసుల విచారణ ఏ విధంగా ఉంటుందో మీకు తెలియదా? వైసీపీ వాళ్ళు ఇచ్చిన అరగంటలోనే మేఘాల పైన సిఐడి వాళ్ళు, పోలీసులు జీపులు వేసుకొని హైదరాబాద్ కు, ఢిల్లీకి, కలకత్తాకు వెళ్ళి పట్టుకొస్తారు. కానీ వైసీపీ నాయకుల పైన, వైసీపీ లీడర్ల పైన, వైసీపీకి సంబంధించిన ఏ ఒక్కరిపైన కూడా ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక కేసు పెడితే అదేమైనా ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయ్యేది విచారణలోకి వచ్చిందా? దాని మీద ఎటువంటి చర్యలు ఉన్నాయా? ఈ సిఐడి గురించి మనం మాట్లాడుకోవాలా? ఈ సిఐడి డిపార్ట్మెంట్ గురించి మనం చర్చించుకోవాలా? రామకృష్ణ గారు ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి.
మురళి దీని మీద మీ రియాక్షన్ ఏంటి? తర్వాత ఇప్పుడు ఒకటి వాస్తవం, ఈ అవినీతి పరులను అసమర్థులను వీళ్ళ మీద ఒక స్టాంప్ వేసి మార్చి